అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలని శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో స్మృతివనం వద్ద నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిప్పర్తి విజయ్ యువ విభాగ్ తెలంగాణ కన్వీనర్ గారు, అలాగే సామల కిరణ్ గారు ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని దశాబ్ద కాలంగా శ్రీ వెంకటేశ్వర సేవా సమితి స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈరోజు స్మృతివనంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనకి రెడ్ క్రాస్ సొసైటీ ఫర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మన గ్రామ యువత కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దొంతిసారపు సంపతి ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. అలాగే ముగ్గుల పోటీ సంతూర్ సోప్ విప్రో వాళ్ళు, మన చొప్పదండి డీలర్ మహేష్ కిరాణం జనరల్ స్టోర్ వాళ్ళ ఆధ్వర్యంలో దాసరి సతీష్ కుమార్ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మహిళలని చాలా ఉత్సాహంగా భాగస్వాములం చేయడం జరిగింది. రానున్న కాలంలో కూడా ఈ స్మృతివనం ద్వారా యువతకి, మహిళలకి శిక్షణా కార్యక్రమాలు, ఒక మంచి సెంటర్గా యువతని ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని పరీక్షలు, ఎన్ని అపజయాలు ఎదురైనా కానీ తట్టుకొని జీవితంలో గెలిచే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ స్మృతివనాన్ని మరింత డెవలప్ చేసి ఏ ఒక్క యువకుడు కూడా ఎలాంటి ఆత్మహత్యకు పాల్పడడం కానీ, అపజయాలకు భయపడి ఒత్తిళ్లను తట్టుకోవడంలో విఫలమై అట్లాంటి మహా పాపకార్యాలకి సాహసించకుండా ముందుగానే వాళ్ళని అవగాహన కల్పించి స్వామి వివేకానంద లిటరేచర్ కానీ, అతని మాటల ద్వారా కానీ, అంటే విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారానే యువతలో మార్పు వస్తుంది అనేది చాలా తక్కువ విషయం. ఎందుకంటే అతను చెప్పినటువంటి మాటలని మనం ప్రతి యువత యొక్క రక్తంలో, మెదడులో చూపించి దాన్ని ఆచరణలోకి సాధ్యం చేసేలాగా వాళ్ళకి మంచి శిక్షణ ద్వారా మాత్రమే యువతలో మార్పు తీసుకొచ్చి వారి జీవితాలని మనం పరిపూర్ణంగా జీవించేలా చేయాలనే ఒక సంకల్పం శ్రీ వెంకటేశ్వర సేవా సమితి తీసుకున్నది. గత 10 సంవత్సరాలకు పైడే మనం ఈ ఉత్సవాలను జరుపుతున్నాం. ఇట్టి స్థలాన్ని మనకు అప్పటి పాలకవర్గం శ్రీ చిలక లింగయ్య గారు సర్పంచ్గా, అలాగే ముద్దసాని చిరంజీవి గారు ఉప సర్పంచ్గా, మరియు అప్పటి పాలకవర్గంలోని వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా గ్రామసభ తీర్మానం చేసి మాపై నమ్మకం ఉంచి ఈ స్థలాన్ని మనకి అప్పటి ఎంపీ గారు వినోద్ కుమార్ గారు మన సోషల్ యాక్టివిటీస్ కానీ, ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరింత ముందుకు ప్రోత్సహించాలనే ఒక గురుతర బాధ్యతతోని ఈ స్థలాన్ని మనకు అప్పగించడం జరిగింది. ఇట్టి స్థలాన్ని మనం యువతకి, మహిళలకి నైపుణ్యాన్ని, శిక్షణను పెంపొందించి వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలాగా మనం రామకృష్ణ మఠ్ వాళ్ళతో కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని యువతకి మంచి జీవితాన్ని అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో, ఈ స్మృతివనం ప్రాంతంలో అన్ని రకాల ఔషధ మొక్కలని పెంచి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం గర్భిణులకైతేనేమి, బాలింతలకైతేనేమి, పిల్లలకి, మన అంగన్వాడీ సెంటర్లో చదువుకునే పిల్లలకి కూడా, పిల్లలకి, యువతకి, మహిళలకి, ఈ ముగ్గురికి ప్లస్ రైతులకి సహజ వ్యవసాయంపై శిక్షణ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎవరైతే రసాయనాలు లేకుండా వండించినటువంటి ఆహారం తీసుకుంటారో వాళ్ళే ధనవంతులు, వాళ్ళకి ఆస్తులు ఉన్నటువంటి ఏ ఆస్తి కూడా ఎవరిని రానున్న కాలంలో 80% జనాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనేది అది శాస్త్రీయంగా కూడా WHO వాళ్ళు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దానిపై కూడా మనం అవగాహన కార్యక్రమాలు గతంలో చేసినాం. రానున్న కాలంలో కూడా అత్యధికంగా రైతులపై దృష్టి పెట్టి కనీసం వాళ్ళ ఇంటి మందమైన రసాయనాలు లేకుండా పండించినటువంటి ఆహారం తీసుకునేలాగా అవగాహన కల్పిస్తాం. మనకు గతంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా వాళ్ళు కూడా చిన్న విత్తనాలను, ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. డ్రమ్ సీడర్స్ కూడా అందుబాటులో రైతు వేదికలనే ఉంచినాం. అట్లా ఈ స్మృతివనాన్ని మన సహజ వ్యవసాయానికి, యువతకి, మహిళలకి, పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి మంచి పచ్చదనానికి ఇట్లా ఈ కేంద్రంగా దీన్ని తయారు చేసి
ప్రతి యువత ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా తట్టుకొని జీవించేలాగా స్వామీజీ లిటరేచర్ కానీ అవన్నీ అందుబాటులో ఉంచడానికి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి స్మృతివనం స్థలానికి సహకరించిన శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, అలాగే అప్పటి సర్పంచ్ గారి చిలుక లింగయ్య గారికి, ముద్దసాని చిరంజీవి ఉప సర్పంచ్ గారికి, అప్పటి వార్డు సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, వారైతే ఏ నమ్మకంతో మనకి అప్పగించారో దాన్ని కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా దాన్ని మనం సద్వినియోగం చేసుకొని రానున్న రుక్మాపూర్ యువతకి ఒక మంచి సెంటర్గా డెవలప్ చేసి ఇస్తామని శ్రీ వెంకటేశ్వర సేవా సంస్థ తరఫున హామీ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్న కొత్త పాలకవర్గం సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు సభ్యులను కూడా మేము కోరుకుంటున్నాం. వారి సహాయ సహకారాలతోని మంచి సెంటర్గా దీన్ని డెవలప్ చేసి యువతను మనం కాపాడుకుందాం. ఏ ఒక్క యువత కూడా పెడదారి పడకుండా వాళ్ళని మానసికంగా, శారీరకంగా శిక్షణ ఇప్పించి వాళ్ళని కాపాడుకుందామని సదుద్దేశంతో చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.